పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 కర్మప్రభు అయినటువంటి శని భగవానుడు కుంభరాశిని వదిలి మీనరాశిలోకి వెళ్తాడు. మీనరాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాల కాలం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు ఏ రాశులకు అధిపతి అంటే తృతీయ, చతుర్థ స్థానాధిపతి. తృతీయ స్థానం అంటే విక్రమ స్థానము, పరాక్రమ స్థానము, సోదర స్థానము, ఇటువంటి స్థానాలు. చతుర్థ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. ఈ తృతీయ, చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని పంచమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు వృశ్చిక రాశి వారికి సహజంగా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే గత 2.5 సంవత్సరాల నుంచి వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావంతో బాధపడుతూనే ఉన్నారు. అర్ధాష్టమ శని అంటే అష్టమ శని యొక్క అష్టమ శనిలో సగం అర్ధాష్టమం. ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని భంగం కలిగించుంటుంది, ఆర్థికంగా ఎదుగుదల ఆపేస్తుంది, ఏదైనా గృహ ప్రయత్నాలు కనుక చేస్తే ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ అర్ధాష్టమ శని జరిగినటువంటి సమయంలో తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య భంగం కానీ, పిల్లల విద్య విషయంలో ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవడం కోసం లేదా మంచి ఎడ్యుకేషన్ అందించడం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోయినటువంటి సందర్భాలు మీరు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు శని భగవానుడు వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ప్రవేశించాడు. పంచమ స్థానం అంటే పంచమాత్ పూర్వపుణ్యం. పంచమ స్థానం, పంచమాత్ సంతానం. పంచమ స్థానం అనేటటువంటిది సంతానానికి, పూర్వపుణ్యానికి, తండ్రి చేసినటువంటి పుణ్యాలకు, తర్వాత చక్కటి విద్యకు, రాజగౌరవానికి, తర్వాత గృహంలో శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలకు, జీవితకాల వాంఛలు నెరవేర్చుకోవటం కోసం చేసే ప్రయత్నాలకు, అపరిమితమైనటువంటి భాగ్యానికి, సమాజంలో గొప్పదనానికి అంటే సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెరగటానికి, ఇటువంటి వాటన్నిటికీ కూడా పంచమ స్థానం అనేటటువంటిది మనకు తెలియజేస్తుంది. పంచమ స్థానంలో శని ప్రభావం వచ్చినప్పుడు జనరల్గా మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క తెలివితేటలు కానీ, ధనార్జన కోసం మీరు చేసేటటువంటి పనులు కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే పంచమ స్థానంలో శని ప్రభావం వృశ్చిక రాశి వారికి రాజగౌరవాన్ని ఇస్తుంది. ఎంత గొప్ప అనుకూలం అండి. పంచమ స్థానంలో అంటే శని భగవానుడి యొక్క కారణం చేత రాజగౌరవం వస్తుంది. మరి ఏమండి ఈ ఫలితం వృశ్చిక రాశి వారికి అందరికీ ఉంటుందా అంటే శని భగవానుడి వల్ల యోగాన్ని కలిగిస్తున్నప్పటికీ గురుడి వలన కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను శని గురించి చెప్తున్నాను కాబట్టి గురుడు గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఇక్కడ తెలియజేయట్లేదు. కారణం ఏంటంటే గురుడు మీ రాశికి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అష్టమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు కొంచెం ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడి వలన కలిగేటటువంటి సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. అంటే పంచమ స్థానంలో శని ప్రభావం వచ్చినప్పుడు అసలు కార్యాచరణ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆలోచనలు మంచి ఆలోచనలు చేస్తారు. పంచమ స్థానం అనేటటువంటిది బుద్ధికి, ఆలోచనలకు, సత్కార్యాలకు, దైవ దర్శనానికి, దైవ కార్యాలకు, గృహంలో శుభకార్యాలకు, వీటన్నిటికీ కూడా మీరు చేసేటటువంటి ఆలోచనలు ప్రధానం. అంటే ఇవి చేయటానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తము కూడా ఫలిస్తాయి. అంటే సక్రమమైనటువంటి మార్గంలో ధనార్జన చేసేటటువంటి వారికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని అఖండమైనటువంటి రాజయోగాన్ని, అఖండమైనటువంటి రాజగౌరవాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క వీక్షణం అంటే పంచమ స్థానంలో శని కనుక ఉంటే ఇప్పటి వరకు ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే ఫారిన్ ట్రావెల్, విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆ యోగం సిద్ధిస్తుంది. ఖచ్చితంగా పంచమ స్థానంలోకి శని ప్రవేశించినప్పుడు ఇక్కడ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ ఆన్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. శుభ ఫలితాలు ఏంటంటే మాతృ సంబంధమైనటువంటి విషయాలలో అంటే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంచెం ప్రశాంతత కలుగుతుంది. అంటే ఆ అనారోగ్యం నుంచి విముక్తులు కలుగుతూ ఉంటాయి. ఇంకా
పంచమ స్థానంలో శని ప్రభావం ఉన్నప్పుడు వివాహాది శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క వీక్షణం మీ జన్మరాశికి 7th హౌస్ అంటే 7వ స్థానం మీద ఉంటుంది. తృతీయ వీక్షణం, శని భగవానుడి యొక్క తృతీయ వీక్షణం మీ జన్మరాశికి 7th హౌస్ మీద ఉంటుంది. అంటే 7th హౌస్ అనేటటువంటిది కళత్ర స్థానం, వ్యాపార స్థానం, మారక స్థానం కూడా. 7వ స్థానం మీద శని, పంచమ స్థానంలో ఉన్నటువంటి శని వీక్షణం 7వ స్థానం మీద పడినప్పుడు అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. చాలా కాలం నుంచి ఒక వ్యాపారం ప్రారంభించాలి, ఒక వ్యాపారం చేయాలి, అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది. అంటే చేస్తూ వస్తున్నటువంటి సంపాదన సరిపోకపోవటం వలన కావచ్చు, లేదా ఖాళీగా కూర్చుంటున్నాం ఏదో ఒక పని చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో కావచ్చు. ఏదైనా సరే అడిషనల్గా మరొక బిజినెస్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి వ్యాపార పరంగా అనుకూలత పెరుగుతుంది. అంటే నూతన వ్యాపారాలు అనేటటువంటివి చక్కగా కలిసి వస్తాయి. 7వ స్థానంలో శని ప్రభావం వచ్చినప్పుడు ఎవరైతే ఈ కొద్దిగా వివాహ జీవితంలో అన్యోన్యత లోపంతో, భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి మాత్రము దాని వలన తీవ్రమైనటువంటి ప్రభావం కలుగుతుంది. అంటే ప్రతికూలమైన ప్రభావం కలుగుతుంది. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు విడిపోవటానికి అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే పంచమ స్థానంలో శని ప్రభావం ఉన్నప్పుడు, అంటే పంచమ స్థానంలో శని మీ రాశికి 7వ స్థానాన్ని చూస్తున్నప్పుడు వివాహ జీవితంలో ఒడిదుడుకుల యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే మీ జన్మరాశికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క 7వ వీక్షణం మీ రాశికి లాభస్థానం మీద 11వ స్థానం మీద ఉంటుంది. 11వ స్థానం అనేటటువంటి సమస్తమైనటువంటి లాభాలకు సంబంధించినటువంటి స్థానం, దాన్ని ఏకాదశి భావం అంటారు. ఈ 11వ స్థానంలో అన్ని విధాలైనటువంటి లాభాలు ఉంటాయి. కానీ ఈ శని పంచమ స్థానంలో నుంచి లాభస్థానాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అత్యాశ పెరిగిపోకుండా చూసుకోవాలి. ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక రోజు లాభం వచ్చింది, 2 రోజులు లాభం వచ్చింది, ఒకేసారి వచ్చిన డబ్బంతా పెట్టేసి మొత్తం పోతుంది. లేదా బెట్టింగ్స్లో అంటే ఏదైనా సరే అత్యాశకు పోకుండా ఉండేటటువంటి చూసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఏ పని చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీరు సొంతగా చేయటం కోసం మాత్రమే ప్రయత్నించాలి. ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. కానీ పంచమ స్థానంలో సంచరించే శని ప్రభావం లాభస్థానాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బంగారం కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, లేదా స్థిరాస్తుల వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా మీకు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఆ తర్వాత ఫైనల్గా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క వీక్షణం మీ జన్మరాశికి 2వ స్థానం మీద, ధనస్థానం మీద ఉంటుంది. పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని వీక్షణం 2వ స్థానం మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 2వ స్థానం అంటే ఏమిటి? వాక్స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానం. ఇక్కడ మీకు అంటే మహారాజ పోషకుల్లాగా మారుతారు. అంటే పేదవారిని ఆదుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక్కడ మీకు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి, లేదా నేత్ర సంబంధమైన సమస్యలు రావడానికి ఇక్కడ మీకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ 2వ స్థానంలో శని సంచరించేటప్పుడు దాదాపుగా సేవాభావంతో పనిచేస్తారు. అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా కలుగుతుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయి పంచమ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందుతారు. ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే గోచార రీత్యా కనుక పరిశీలిస్తే మనం ప్రస్తుతం శని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. 8వ స్థానంలో గురుడు వస్తాడు. 8వ స్థానంలో గురుడికి సంబంధించినటువంటి గురుడు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడు, శని అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి గురుడు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడు. కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా నేను మీకు తెలియజేస్తాను. అది చేసుకుంటే వృశ్చిక రాశి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలత కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి శని భగవానుడి వల్ల కలిగే ఫలితాలు. శుభం.